మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ను వ్యవసాయ సహాయ సంచకులు వసంత సుకున సందర్శించారు. ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ విషయంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. రుణమాఫీ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వారి సమస్యలను పరిష్కరించి రుణమాఫీ విషయంలో రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. లాంచ్ చేశారు. అయితే మొదటి విడతలో మన నిజాంపేట మండలం తీసుకొచ్చేసరికి మొదటి విడతలో 1,00,000 లోపు మాఫీ అయిన రైతులు ఒక సుమారు 1,791 మందికి 1,00,000 లోపు రుణాలు మాఫీ అయినాయి. అలాగే ఇప్పుడు నిన్న రెండో విడతగా 1,50,000 లోపు రుణమాఫీ చేయడం జరిగింది. అయితే దాంట్లో మన నిజాంపేటకు వచ్చేసరికి 1,213 మంది ఫార్మర్స్కి గాను రుణమాఫీ జరిగింది, 1,50,000 లోపు ఫార్మర్స్కి. అలాగే మన రామాయంపేట డివిజన్ పరిధిలో సుమారు మొదటి విడతగా ఒక 8,400 పైన ఫార్మర్స్కి రుణమాఫీ అయింది. రెండో విడతగా ఇప్పుడు ఒక 4,000 మంది రైతులకు గాను రుణమాఫీ అయింది. అయితే ఇప్పుడు ఇంకా కూడా రుణమాఫీ ఈ తేదీ లోపల అంటే మనకి 2018 నుంచి 2023 సంవత్సరం లోపు ఈ గడువు తేదీలో రుణమాఫీ పంట రుణాలకు గాను రుణమాఫీ కాని వాళ్ళు మళ్ళీ రైతులు కూడా ఇక్కడ రైతు వేదికకి రావడం జరుగుతుంది. వాళ్ళకి ఏదన్నా కూడా గ్రీవెన్సెస్ ఉంటే అవి తీసుకొని మళ్ళీ ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఏ కారణం చేతన్నా వాళ్ళకి రుణాలు మాఫీ కాకపోతే దానికి మనం రీజన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రీవెన్సెస్ తీసుకొని పైకి కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే దీంతో పాటు మనకి రైతు బీమా కొత్తగా పాస్బుక్లు తీసుకున్న వాళ్ళు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.